నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక స్ట్రేట్గా పాయింట్లోకి వస్తే, బెజవాడలో వైసీపీలోని ఓ సామాజిక వర్గ నేతలు తమ అధినాయకత్వం పైన చాలా గురుగా ఉన్నారు. భారీ జనాభా ఉన్న తమకు టికెట్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి టికెట్ ఇవ్వకపోతే అంతే సంగతులంటూ హైకమాండ్ని కూడా హెచ్చరిస్తున్నారు. విజయవాడలో వైసీపీకి కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే నేతలు లేరు. దీంతో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు. విజయవాడ నగరంలో ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ 3 నియోజకవర్గాలు ఉన్నాయి. తూర్పులో 65,000, సెంట్రల్లో 75,000 జనాభా కాపు సామాజిక వర్గం ఉంది. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం టీడీపీ, జనసేనలు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తమకు మాత్రం వైసీపీలో గత 2 ఎన్నికల్లోనూ విజయవాడలో టికెట్ దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2014లో ఒక టికెట్ను వైసీపీ అధిష్టానం కాపులకు కేటాయించింది. ఆ తర్వాత 2 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి టికెటే ఇవ్వలేదు. దీంతో ఆ వర్గానికి లీడరే లేకుండా పోయాడు. వంగవీటి రాధ వైసీపీ నుంచి వెళ్ళిపోయాక ఆ పార్టీలో ఆ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ క్రమంలో తమ సామాజిక వర్గంలో అసంతృప్తిని తగ్గించాల్సిన అవసరం ఉందని వైసీపీ అధిష్టానం దృష్టికి ఆ పార్టీ నేతలు తీసుకెళ్లారట. బెజవాడ నగరం నుంచి వైసీపీలో 2014లో వంగవీటి రాధకు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వగా ఆయన ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికలకు ముందే జగన్ వంగవీటి రాధకు రాష్ట్ర వైసీపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా ఇచ్చి కాపులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత జగన్ ఆ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. వంగవీటి రాధ పార్టీలోనే ఉండగా అవమానించడంతో ఆయన తట్టుకోలేక జగన్కు గుడ్ బై చెప్పేశారు. అప్పటి నుంచి నగరంలో వైసీపీ ఆ సామాజిక వర్గానికి దూరం అయిపోయింది. 2019, 24లో 2 ఎన్నికల్లో విజయవాడ నగరంలో కాపులకు సీట్లు వైసీపీ కేటాయించలేదు. ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్ను వైసీపీ అధిష్టానం కేటాయించింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉదయభాను జనసేనలో చేరిపోయారు. దీంతో అక్కడ మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడాన్ని ఈ సామాజిక వర్గం అసలు జీర్ణించుకోలేకపోతుంది. గత ఎన్నికల్లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అడపా శేషు, బొమ్మదేవర సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్ వంటి వారు పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను తీసుకొచ్చి సెంట్రల్లో పోటీకి నిలిపారు. ఒకే సమయంలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలను పక్కన పెట్టి కాపులకు సీట్ కేటాయిస్తే 2 సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం గత ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని స్థానిక నేతలు చెప్తున్న మాట. టీడీపీ బెజవాడ నగరంలో ఒక ఎమ్మెల్యే సీటు, జనసేన కృష్ణా జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించడం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడ నగరం నుంచి తమకు కాపు కాసే ఒక నాయకుడికి అవకాశం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్, సబ్స్క్రైబ్ మెటా న్యూస్.